నమస్తే అండి, నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి నల్గొండ, ఖమ్మం, వరంగల్కి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికలకు నగారం మోగింది. ఈ నెల 27వ తారీఖు రోజు ఎలక్షన్ కూడా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ యొక్క నియోజకవర్గాలకు సంబంధించి నిలబడుతున్న పట్టభద్రుల అభ్యర్థులకు ఎవరు గెలుపు అవకాశాలు ఉంటాయి, ఎవరు అయితే వాళ్ళకు ఇక్కడ నిరుద్యోగులు అయితేనేంది లేకపోతే పట్టభద్రులు అయితేనేంది వాళ్ళందరికీ బాగా జరుగుతుంది అని చెప్పేసి ఒక మేధావి వర్గం అనుకుంటున్నాం. దాని మీద చర్చించేందుకు మనం ప్రస్తుతం ఇక్కడ ఏదైతే భువనగిరి నియోజకవర్గ ప్రాంతంలో ఉన్నాం, అక్కడ స్థానిక యువత ఏమనుకుంటుంది, ఆ స్థానిక యువతకు సంబంధించి కూడా ఏ అభ్యర్థి గెలిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మనం ఒక స్పష్టంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది గ్రాడ్యుయేట్స్ కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు అన్న? మీ పేరు? శివకుమార్. నా పేరు మాటూరి శివకుమార్. ఎన్రోల్ చేసుకున్నారా ఈ పట్టభద్రులే? చేసుకున్నాం, 3 సార్లు వేసినాం. ఇప్పటికి 3 సార్లు కూడా వేసినాం. ఏదైనా మరి మొత్తానికైతే ఈరోజు అంటే ఇది వరకు ఎమ్మెల్సీ ఎలక్షన్లు వేరే తిరిగి ఉండేది. కొంతమంది ప్రశ్నించే గొంతుకలం అని చెప్పేసి అప్పుడు చాలామంది మీలాంటి విద్యార్థులని లేకపోతే మీలాంటి యూత్ని ఏమంటారు ఒక పోలరైజ్ చేసి వచ్చినట్టు ఇప్పుడేమో అధికార పార్టీ కండ కప్పుకొని వచ్చేస్తా ఉన్నారు. అయితే ఏమంటది? ఇప్పటికీ తీన్మార్ మల్లి అనే వ్యక్తి అలియా చింతపండు నవీన్ మేము ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాము. పూటకో పార్టీ మారుతాడు అన్నట్టు. అది 5 తలకాయల పాము. ఈ 5 తలకాయల పాముని గ్రాడ్యుయేట్ చేసిన విద్యార్థులు నమ్మే పరిస్థితుల్లో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ విద్యార్థులు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకని చెప్తున్నానంటే క్యూన్యూస్ ఆఫీస్కి లైన్లు కడుతురట. ఇది ఓట్లు వేస్తామనా ఉద్యోగాలు రాని యువత మొత్తం అంట ఈయన ఆఫీస్కి లైన్ కట్టాట. మాకు మా దాంట్లో ఊకే పని ఉంది, ఆ పని ఉంది, ఈ పని ఉంది అని గ్రాడ్యుయేట్ చేసిన విద్యార్థులని ఎంత చిలుకన మాట్లాడిందంటే అంత చిన్న చూపు చూస్తుండు విద్యార్థి. వాళ్ళకంట స్కిల్స్ ఉండాలట, స్కిల్స్ డెవలప్మెంట్ ఉండాలట. నీకేం స్కిల్స్ ఉన్నాయి మరి? నీకు ఏ పార్ట్ స్కిల్స్ ఉన్నాయి అని అంటున్నాం మేము విద్యార్థుల పరంగా మాట్లాడుతున్నాను. ఇదే అంటున్నా. అంటే పూటకో మాట మీరే అంటున్నారు, పూటకో మాట మాట్లాడే విధానంలో అయితేనేది లేకపోతే పూటకో కండువ కప్పుకునే విధానంలో అయితే మనం చూసుకుంటూ వస్తూ ఉన్నాము. బట్ ఈ రోజు ఏమైందంటే ఒక ఎజెండా కోసం ఇష్టానుసారంగా ఎవరిని పడితే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము లేకపోతే ఎవరిని పడితే వాళ్ళ మీద మాట్లాడడము. ఈ రోజు మళ్ళీ ప్రశ్నించే గొంతుకనేటోడు ఈ రోజు అధికార పార్టీ కండువ కప్పుకొని వస్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు అంటారు? ఏం ప్రశ్నించాడు? మంచి మంచి బడా లీడర్లని భయపెట్టించి భయభ్రాంతులకు గురి చేసి ఇలా రేంజ్ రోవర్ కార్ మెయింటెనెన్స్ చేసే స్థాయికి వచ్చిండు. ఆయన స్థాయి ఏంది? ఏ నుంచి వచ్చిండు? ఇంత డబ్బు ఎక్కడిది? దీని మీద ఐటీ రైడ్ జరిపియాలి. రానున్న రోజులు ఐటీ రైడ్ జరుగుతుంది. అదే అంటున్నాను. అసలు అంగిలాగి సిద్ధాంతం అని చెప్పేసి లేకపోతే అన్న ఒక 10 రూపాయలు చాయ్ పైసలు వేయండి సిద్ధాంతం. రూపాయి అడుక్కుండు. మీకు వీడియోస్ ఉన్నాయి మీ దగ్గర. ఇవాళ నువ్వు రేంజ్ రోవర్ కార్లు ఎట్లా తిరుగుతున్నావు? ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఇంత డబ్బు? ఈయన మీద కూడా సెంట్రల్ గవర్నమెంట్ నెక్స్ట్ ఐటీ రైడ్ జరుగుతుంది. ఈయన ప్రజలను మభ్య పెట్టడం కాదు, ఎడ్యుకేటెడ్ విద్యార్థులని చాలా చిన్న చూపు చూస్తుండు. ఈయన అసలు వ్యక్తి పూటకో పార్టీ మారుతాడు. అవకాశం జైలు ఉన్నంతసేపు బీజేపీ పార్టీ తోటి ఉండు. బీజేపీ పార్టీ సెంట్రల్ అమిత్ షా సహకారంతో జైలు నుంచి బయటకు వచ్చిండు. మళ్ళీ పార్టీ మారిండు, మళ్ళీ ఒక పార్టీ మారిండు, మళ్ళీ ఒక పార్టీ పెట్టిండు. ఆ పార్టీ తీసేసి ఇప్పుడు 5 పార్టీలు మారిండు. ఇప్పటికి ఇప్పుడు చదువుకున్న విద్యార్థులు నమ్మే పరిస్థితిలో లేరు. అదే నేను ఒక జర్నలిస్ట్ 15 సంవత్సరాల పాటు పనిచేసుకుంటున్నా. ఇప్పటికి ఇల్లు కొనుక్కోవాలని ఈఎంఐలు కట్టుకోలేక మేము చేస్తా ఉన్నాం. అంటే నిజంగా ప్రజలు ఎంత పోలరైజ్ ఎట్లా అవుతారు? ఏ విధంగా పోలరైజ్ అవుతారంటే వాళ్ళు క్యూన్యూస్ పెట్టుకుని ఏదో పిఆర్పి రేటింగ్ కోసం తప్ప ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఆల్రెడీ తెలంగాణ ప్రజలు అందరూ అవగాహనకు వచ్చేసారు. చేసుకున్నావు, ఎన్రోల్ చేసుకున్నావు ఈ పట్టభద్రులు. ఏమంటున్నారు మరి మొత్తానికి? మళ్ళీ తీన్మార్ మల్లన అంటే ఇక చింతపండు నవీన్ పెద్ద బ్రోకరిజానికి బ్రోకరు. ఇంతమంది బ్రోకర్ అంటారు, ఇంతమంది అది చెప్తారు. అవునన్న, ఇప్పుడు అతను మీడియాలో వేసినప్పుడు ఆయన ఆస్తి ఎంత, ఆయనకి ఏముందని ఈ రోజు 1000 కోట్ల ఆస్తి అతను ఆయన రేంజ్ రోవర్ తిరిగే రేంజ్కి ఎట్లా వచ్చింది? అవునవును, ఎట్లా వచ్చింది మీరు చెప్పండి. ఎట్లా వచ్చింది మరి? కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్లను బెదిరించి అక్రమాలు చేసి ఇంత ఆస్తి సంపాదించిండు. ఇవంతా ఎక్కడన్నా మరి కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చింది కదా అన్న. అవును, ఏమంటారు మరి జనాలు? లాస్ట్ జనాలు ఏందన్నా, ఇక చదువుకున్న వ్యక్తులు అయితే ఎవరు కాంగ్రెస్ పార్టీకి అయితే తీన్మార్ మల్లన వస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఆడు వేస్ట్. ఆడు వేస్టా? అంత మాట అంటే అంతే మరి, దొంగ ఆడు. అట్లా పూటకో పార్టీ మారుస్తాడు. అసలు మళ్ళీ వేస్ట్ మరి. అమ్మాల్సిన పని లేదా? వేస్ట్, పనికిరాడు, వేస్ట్. అదే ఎందుకు అట్లా? ఎందుకంత పనికిరాడు? ఒక పార్టీ ఉంటేనేమో నమ్మకం ఉంటుంది మనిషికి. రోజుకో పార్టీ మారిస్తే అసలు ఓ నమ్ముతారు జనాలు. అంతే మరిగా. అవునా? మరి అంత విలువలు లేనోడు ఇలా మరి విలువల గురించి టీవీల ముందు మస్తు చెప్తారు.
అంతే ఇక మరి ఇది గమ్మతుంది. పైసలు ఉన్నాయి కాబట్టి ఆయనకి 90 చెప్తాడు మాటలు. అసలు మాట భోగ మాట మస్తు వస్తాయి ఇక. అంతే భోగర్ మాట భోగర్ మాట మంచి మాట రావుగా. అది కూడా అంతే మరి, అది కూడా పాయింట్. అంతే. రైట్. మీ పేరు ఏం పేరన్నా? నా పేరు మహేష్ అన్న. మీరు ఎన్రోల్ చేసుకురా? చేసుకున్నాం. ఏమంటున్నారు మరి, ఎవరు గెలుతారు? ఇది గుజ్జులో ప్రేమేందర్ రెడ్డి గెలుస్తాడే. పోయినసారి గిట అవకాశం వచ్చింది అని కొంచెం తప్పిపోయింది. మరి ఏమైనా తీర్మానం మళ్ళీ నేనే గెలుస్తా అంటుండగా? తీర్మానం మళ్ళీ గెలుస్తా, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన గెలుస్తా నమ్మకం ఆయనకు ఉంది, కానీ జనాలకు లేదు కదా. ఎందుకు లేదు? గ్రాడ్యుయేట్స్కి అసలు లేదు. ఎందుకంటే ఇప్పటికీ ఆయన ఎన్నో పార్టీలు కండువాలు మార్చిండు. అది టీఆర్ఎస్లో ఫస్ట్ స్టార్టింగ్లో టీఆర్ఎస్లో ఉండే, టీఆర్ఎస్ నుంచి జైల్లో పడ్డాడు. బీజేపీలో దిక్కని బీజేపీలో కాలుమోకి బయటకు వచ్చిండు. బీజేపీలో బయటకు రాను మళ్ళీ కాంగ్రెస్ కండ కప్పిండు. అటువంటి వాళ్ళని ఎవరు నమ్ముతారన్న? అరే ఇప్పుడు ప్రజలకు సంబంధించి నేను గొంతుకని నేను ఎక్కడో కింద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని పాలు పోసి పైకి లేపుకొచ్చిన అని చెప్తుంటే ఆయన చెప్తాడన్న, మస్తు చెప్తాడు. నమ్మొద్దా మనం? నమ్మాలి కదా, మనం రోజు చూస్తున్నాం టీవీలలో. మొన్న ఏం మాట్లాడి ఈ రోజు ఏం మాట్లాడుతున్నా అనేది, రేపేం మాట్లాడతారు కూడా ఐడియా లేదు. మరి అంతే కదా, సంవత్సరం కింద ఏం మాట్లాడాడో వీడియో ఆన్ చేస్తే వస్తున్నాడు. అవును, ఇప్పుడు ఏం మాట్లాడితే అర్థమవుతుంది. ఇంకో 6 నెలలైనా ఏం మాట్లాడదు. ఇప్పుడు ఓడిపోతే మళ్ళీ వేరే పాటలో పోతాయి. ఆయన ఖచ్చితంగా ఇంట్లోనే ఉండే నమ్మకం లేదు. మళ్ళీ ఆయన ఒక రోజుకో కండవా మార్చాడు, అలవాటు అయింది అంతే. ఏదో టీవీలలో టీఆర్పీ రేటింగ్ కోసం అట్లా చేస్తున్నా అంతే. అంతకు మించి ఏం లేదు.